కాబట్టి అతను వద్దు. అతను ఏది రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు కాబట్టి ఇది వద్దు. ఇదే కాన్సెప్ట్ని చంద్రబాబు చెప్తే నమ్మరు కాబట్టి పవన్ కళ్యాణ్ చేత చెప్పించడం అన్నట్టుంది ఇప్పుడు ఆ సభల ఉద్దేశం. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు అని చెప్పి తేల్చి చెప్పేశారా? చంద్రబాబు గారి ఎజెండాయే, చంద్రబాబు గారి మేనిఫెస్టోయే మన మేనిఫెస్టో, మన ఎజెండా అనేది కూడా క్లారిటీ వచ్చిందని. 24 సీట్లు తీసుకున్నప్పుడే క్లారిటీ వచ్చేసింది కదా. ఇక జనసేనకి ఒక ఎజెండాతో తన అధికారంలోకి వచ్చి ఏదో సాధిద్దామన్నటువంటిది ఏమీ లేదన్నది 24 స్థానాలతోనే అయిపోయింది అక్కడ. 24 స్థానాలు ఎప్పుడైతే తీసుకుందో చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి జనసేనకి ఇచ్చినటువంటి నజరానా అది. జనసేనకి అనేది ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఇదేంటంటే పెళ్ళయ్యే గిఫ్ట్ కాదు, పెళ్లికి ముందు ఇచ్చేటువంటి గిఫ్ట్ అనమాట. ప్రస్తుతం తనకి అధికారం అనేటువంటి ఒక పట్టాభిషేకం కోసం సాధారణంగా రాజులు పట్టాభిషేకాల ముందు పంచుతుంటారు బంగారపులు అని. ఆ రోజుల్లో వజ్రాలు వైడూర్యాలు ఇంటింటికి పంచడం, గుప్పెళ్లలో పోసి పంచుతుండేవాళ్ళట. అట్లాగా ఇప్పుడు ఒక 24 సీట్లు పంచారు పవన్ కళ్యాణ్. ఆ సీట్లు తీసుకున్నప్పుడే తను అంతకుముందు చెప్పినటువంటి మాటలు, పొత్తు ధర్మం తప్పింది తెలుగుదేశం కాబట్టి 2 సీట్లేనే అనౌన్స్ చేస్తున్నా,